హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా హ్యాపీ సండే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. అండ్ ఈరోజు వీడియో అయితే నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. సండే అనేసి నేను ఇలా ప్లాన్ చేసుకున్నానండి. ఇవి ఏంటంటే హోలీ గిఫ్ట్ ప్యాక్స్ అనమాట. ఇవి వచ్చేసి మా వారికి అంటే హోలీ కన్నా 2 డేస్ బ్యాక్ వచ్చినాయి అనమాట. ఇందులో 3 కలర్స్ వచ్చాయండి. ఆరెంజ్, గ్రీన్, రెడ్. ఇవి నాన్ టాక్సిక్ కలర్స్ అండి. ఈ కలర్స్ వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నమాట. మీరు ఒకవేళ షాప్లో కొనాలి అనుకున్న నాన్ టాక్సిక్ని ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఆ పిల్లలకు ఎటువంటి హాని ఉండదు, సైడ్ ఎఫెక్ట్స్. ఎందుకంటే వాళ్ళు కలర్స్ అవి పూసుకుంటారు కదా. అండ్ కలర్ కూడా ఇవి నాన్ టాక్సిక్. ఏంటంటే కలరు కడిగేసుకున్నా మనకు త్వరగా రిమూవ్ అయిపోయిద్ది అనమాట, పోయిద్ది అనమాట. కలర్ అనేది ఎక్కువ రోజులు మనకి బాడీకి పట్టకుండా. అండ్ నాన్ టాక్సిక్ని అయితే ప్రిఫర్ చేయండి. ఇప్పుడు ప్యాకెట్ చూపించాను కదా, ఇది వచ్చేసి మసాలా పౌడర్ అండి. ఆల్ టైప్ ఆఫ్ మసాలా పౌడర్స్ యాడ్ అవుతాయి అన్నమాట ఇందులో. ఆల్రెడీ ప్యాకెట్ పైన అన్ని నేమ్స్ కూడా మెన్షన్ చేశారండి. చాలా ఫ్లేవర్స్ అంటే అన్ని రకాల ఫ్లేవర్స్ కూడా అందులో యాడ్ అవుతాయి అన్నమాట, మసాలా పౌడర్స్ అనేవి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవి హోలీ చాక్లెట్స్ అనమాట. అండ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ అనమాట, చాక్లెట్స్, డిఫరెంట్ ఫ్లేవర్స్ చాక్లెట్స్ అండి. అండ్ చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి హోలీ పంపు మోడల్ అనమాట. అండ్ పంపు ఉంటుంది కదా హోలీకి, అలా ఉంటుందన్నమాట. అండ్ ఇది కూడా చాక్లెటే అండి. అండ్ కొంచెం మెత్తబడింది అనమాట, అంటే బయట ఉండడం వల్ల కొంచెం బ్రేక్ అయిందండి. ఫ్రిడ్జ్లో పెడితే మనకు ఈ డైరీ మిల్క్స్ 5 స్టార్స్ ఎలానో అలానే గట్టిగా ఉంటుంది. పర్లేదు, బాగానే ఉన్నాయి. మా కిడ్స్ అయితే తిన్నారండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను వాటర్ మిలన్ చూపిస్తున్నాను కదా, అండ్ శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత నేను కట్ చేస్తున్నానండి. వాటర్ మిలన్ని ఎలా కట్ చేసుకోవాలో నేను చూపిస్తానండి ఇప్పుడైతే. అండ్ వాటర్ మిలన్ కట్ చేసేటప్పుడు చాలామంది కింద పార్ట్తో సహా, అంటే బేస్ పార్ట్ ఉంటుంది కదా వైట్, దాంతో సహా కట్ చేస్తారు కదా. అలా కట్ చేస్తే ఏంటంటే పిల్లలకు సరిగ్గా తినలేవరండి. అండ్ ఇలా కట్ చేసి పైన ముచ్చిక దగ్గర కట్ చేసి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేశారంటే అండ్ తినడానికి వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుందండి పిల్లలకి. అండ్ మేము ఎప్పుడైనా సరే ఇలా బ్లాక్గా ఉండే వాటర్ మిలన్నే తీసుకుంటాం అనమాట. ఎందుకంటే ఇదే స్వీట్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. వేరే టైప్ ఉంటుంది కదా వాటర్ మిలన్, మేము ఎప్పుడైతే ఇలానే తీసుకుంటాం అనమాట, బ్లాక్ కలర్లో. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఇలా కట్ చేసుకోవాలండి. అండ్ చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియని వాళ్ళకైతే వీడియో అయితే యూజ్ అవుతుంది అనేసి ఇంకా నాకు తెలిసిన విషయాలు, అంటే నేను ఫేస్ చేసే నాకు తెలిసిన విషయాలు అనేది మీకు షేర్ చేస్తున్నానండి. అండ్ ఇలా కట్ చేసి చిన్న చిన్న ముక్కలు అనేది ఇలా బౌల్లో వేసి ఇచ్చామంటే వాళ్ళు హ్యాపీగా తినేస్తారనమాట. మధ్యలో మనల్ని విసిగించకుండా. మనం ఏదన్నా పనిలో ఉన్నా నాకు తినడం రావట్లేదు, వాటర్ మిలన్ తినేటప్పుడు జ్యూస్ అంతా వాటర్ అనేవి కారిపోయి వాళ్ళ బట్టల నిండా చేసుకుంటారు కదా. అండ్ అలా కాకుండా ఇలా మొత్తం మనం పైన పార్ట్ని రిమూవ్ చేసేసి ఇలా చిన్న చిన్న పీసులు కట్ చేస్తే ఏంటంటే వాళ్ళు హ్యాపీగా తినేస్తారనమాట, బట్టల నిండా పడకుండా. ఏదన్నా వర్క్ చేసుకునేటప్పుడైనా ఇలా కట్ చేసి ఇచ్చామంటే వాళ్ళు వర్క్తో పాటు ఇలా ఫోక్తో తినేస్తారనమాట. సో ఇది మాత్రం కంపల్సరీ ఇలా చేయండి. అండ్ ఒకవేళ మిగిలిపోయినా ఇలా పీసులు అనేవి అండ్ నెక్స్ట్ డే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలు ఈజీగా తినేస్తారనమాట. మనం ఏదైనా పనిలో ఉన్నా బాక్స్లో ఉన్నాయని చెప్పామనుకోండి, వాళ్ళే తీసుకొని ఈజీగా తినేస్తారనమాట. సో మీ అందరికీ కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇలా అయితే ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట వాటర్ మిలన్. అండ్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే, అండ్ ఇక్కడ వచ్చేసి చింతపండు కూడా నేను ఎలా స్టోర్ చేసుకుంటాను, అంటే సంవత్సరం అంతా ఎలా ఫ్రిడ్జ్లో ఎలా పెట్టుకుంటాను అనేది నేను ఇక్కడ మీకు షేర్ చేస్తున్నాను. అండ్ చింతపండు అంతా కూడా ఇలా తొక్క తీసేసుకున్నానండి. తొక్క తీసుకొని ఒక 3 డేస్ వరకు కూడా మంచిగా ఎండలో పెట్టుకోవాలన్నమాట. అండ్ ఎండలో పెట్టుకున్న తర్వాత నేను గింజ అంతా కూడా తీసేసానండి. అండ్ చింతపండుకి ఇలా కాడల్లాగా ఉంటుంది కదా, అది అనేది కంపల్సరీ ఉంచుకోవాలన్నమాట. చింతపండు తీసేయకూడదండి. అండ్ 3 డేస్ మంచిగా బాగా ఎండిన తర్వాత ఏంటంటే అందులో గింజ అంతా కూడా తీసేయాలన్నమాట. అండ్ గింజ ఉంచితే ఏంటంటే మనకు పుచ్చు పట్టిద్దండి చింతపండు అనేది. అండ్ తెలుసు చాలామందికి, అండ్ తెలియని వాళ్ళకి నేను ఇది చెప్తున్నానండి. గింజ లేకుండా క్లీన్గా తీసేసుకొని మనకు బాగా ఆరిన తర్వాత అండ్ చింతపండుకి ఈ కాడలు అనేవి తీయొద్దనమాట. ఈ కాడలు ఉంటే ఏంటంటే మనకు పప్పుచారులోకైనా అండ్ పులిహోర పులుసులోకైనా అండ్ స్క్వీజ్ చేసేటప్పుడు ఫాస్ట్గా వస్తుందన్నమాట జ్యూస్ అనేది.
చింతపండుని ఎప్పుడైనా స్టోర్ చేసుకునేటప్పుడు ఇలా మనకు జిప్లాక్ కవర్స్ ఉంటాయండి, స్టేషనరీ షాప్లో దొరుకుతాయి అనమాట. పెద్దగా కాస్ట్ కూడా ఏమి ఉండవండి, 5 రూపీస్ ఏమో అలా ఉంటాయి అనమాట. అండ్ ఇలాంటి జిప్లాక్ కవర్స్లో మనం చింతపండు అనేది సంవత్సరం అంతా పాడవకుండా ఇలాంటి కవర్స్లో అయితే చక్కగా పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోండి. చాలామంది ఏం చేస్తారంటే బట్టల షాప్ కవర్లో కానీ అలా పెట్టేస్తారనమాట. అలా పెడితే ఏంటంటే మనకు గడ్డగట్టేస్తుంది కదా ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు, అండ్ తీసేటప్పుడు కూడా చాలా ప్రాబ్లంగా ఉంటుందండి. అండ్ ఇలా పెట్టుకుంటే ఏంటంటే మనకు చింతపండు అనేది పాడవదు, అండ్ మనకు చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది. ఎప్పుడైనా సరే చింతపండుని ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకోండి, మనకు సంవత్సరం అంతా వాడుకోవాలి కాబట్టి. అండ్ ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే మనకు కలర్ అనేది తగ్గదనమాట, రెడ్గా ఉంటుంది అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇది నాకు తెలిసిన నేను ఫేస్ చేసే విషయం అనమాట, మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను కుండను చూపిస్తున్నాను కదా, సమ్మర్ అయితే స్టార్ట్ అయింది కదండి, ఇంకా మార్చి నెల. నేనైతే ఇంకా కుండలో వాడబట్టి 2 వీక్స్ దాకా అవుతుందన్నమాట. కొంచెం ఓపిక చేసుకొనైనా కుండలో వాటర్ తాగడానికే ఎక్కువగా ప్రిఫర్ చేయండి. ఫ్రిడ్జ్ వాటర్ అయితే హెల్త్కి అయితే మంచిది కాదనమాట. తాగేటప్పుడు ఏంటంటే కూల్గా ఉంటుంది, ఇంకా లోపలికి అలా పోతాయి కదా కడుపులోకి, కానీ హెల్త్కి అయితే ఫ్రిడ్జ్ వాటర్ అయితే మంచిది కాదనమాట. అండ్ పిల్లలు ఉంటే మాత్రం, చిన్న పిల్లలు ఉంటే మరీ కుండలో వాటర్ని ప్రిఫర్ చేయడమే చాలా మంచిదండి. ఇది నాకు తెలిసిన విషయమే. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఎప్పుడైనా కుండలో వాటర్నే తాగుతాం అన్నమాట. ఈ 3 మంత్స్ కూడా కుండలో వాటర్నే తాగుతాం. అండ్ పాత కుండ అయితే ఏంటంటే కొంచెం కాల్చారనుకోండి, గ్యాస్ పైన పెట్టి లైట్గా కాల్చండి అడుగున, ఎందుకంటే కూల్ అవుతాయి అంట త్వరగా. ఇది నాకు మా అత్తయ్య చెప్పారనమాట, నాకు తెలిసిందనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా నేను ఇక్కడ కొబ్బరి లౌజ్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ కొబ్బరి లౌజ్ చాలామందికి చేయడం రాదు కదా కొంతమందికి. మేము ఇక్కడ ఏం చేస్తామంటే, అండ్ కొబ్బరిని మొత్తం మిక్సీ పట్టేస్తాను అనమాట. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకొని, అండ్ దానికి క్వాంటిటీకి తగ్గట్టు సరిపడా బెల్లం అయితే వేస్తానండి. ఇలా 2 కూడా ఒకేసారి యాడ్ చేసుకొని మనకు కొబ్బరి లౌజులు అనేవి చేసుకోవచ్చు అనమాట. కొబ్బరి లడ్డూలు ఉంటున్నాయి కదా, అండ్ అవి చేసుకోవచ్చు అనమాట. మీకు కంపల్సరీ ఎప్పుడైనా క్వాంటిటీ ఎలా వేయాలి ఏంటి అనేది నేను కొలత ప్రకారం చూసి మీకు వీడియోని అయితే షేర్ చేస్తానండి. అండ్ చాలా ఈజీగా చేయొచ్చు అనమాట మనం ఇలా చేస్తే. అండ్ కొంతమంది పాకం పట్టి డిఫరెంట్గా చేస్తారు కదా, కానీ ఇలా చేశారేంటంటే చాలా ఈజీగా చేయొచ్చు అండ్ టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. నాకు రెడీ అయిపోయినాయి అనమాట. నేను ఇంకా ఇలా ఉండలు చుట్టేస్తున్నానండి. సో నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అండ్ సండే కదా అనేసి నేను మీతో షేర్ చేసుకున్నానండి. అండ్ ఇంకా ఇదన్నమాట ఈరోజు వీడియో అయితే. కేవలం నాకు తెలిసిన విషయాలే నేను మీతో షేర్ చేసుకున్నానండి. అండ్ ఒకవేళ మీకు ఈ వీడియోలో నేను చెప్పిన మాటలు కొన్ని మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు, అండ్ నేను తప్పుగా చెప్పినట్లయితే అండ్ సారీ అండి. ఇంకా ఇదన్నమాట ఈరోజు సండే రోజు వీడియో అయితే. డెఫినెట్గా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో.